హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఓల్డ్ బ్లౌజ్ నుంచి మనం మెజర్మెంట్స్ రాసుకోవడం ఎలా. ఇది చాలా మందికి తెలిసైనా సరే నేను చెప్పే చిన్న చిన్న ట్రిక్స్ వల్ల కొంచెం ఈజీ అవుతుంది. మనం ఇలా ఒకసారి మెజర్మెంట్ తీసుకొని ఒక పేపర్లో రాసుకున్నామంటే మనకి ఎప్పుడైనా బ్లౌజ్తో అవసరం లేకుండా మెజర్మెంట్స్ తోనే మనం బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు. ఇంకొకటి, షార్ట్ కట్ లో ఎలా రాసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా బ్లౌజ్ లెంత్ తీసుకుంటాం కదా, ఫస్ట్ లెంత్ అనమాట. లెంత్ అంటే మొత్తం స్పెల్లింగ్ రాయాల్సిన అవసరం ఉండదు. FL అంటే ఎఫ్ క్యాపిటల్ రాసి ఎల్ స్మాల్ రాస్తే ఫుల్ లెంత్ అని అర్థం. ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే మనకి 14.5 పెట్టుకోవాలి. దీని నుంచి కటింగ్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ మనకేంటి, వెస్ట్ కావాలన్నమాట. వెస్ట్ దగ్గర క్లాత్ ఎక్కడ సాగదు కాబట్టి వెస్ట్ అంటే నడుము దగ్గర మనం ఇక్కడ చివరి నుంచి లాస్ట్ చివరి వరకు చూసుకోవాలన్నమాట. ఒకవేళ కొత్త వాళ్ళు బిగినర్స్ అయితే బ్లౌజ్ కింది భాగం, దాన్ని మనం నడుము కొలత అంటాం. నడుము కొలత ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 32 వస్తుంది బ్లౌజ్ లెంత్. ఇవి కనపడవు అనుకుంటే మనకు బ్లాక్ నెంబర్స్ ఇంచెస్ కదా, ఇంచెస్ లో చూపిస్తున్నాను. 32 వచ్చింది. 32ని ఏం చేయాలంటే డివైడెడ్ 4 చేయాలన్నమాట. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు 4 భాగాల్లో కట్ చేస్తాం కాబట్టి డివైడెడ్ 4 చేయాలి. నాకైతే వెస్ట్ 32 వచ్చింది. వెస్ట్ నుంచి చెస్ట్ కూడా ఈజీ అన్నమాట. W అంటే వెస్ట్ అంటే నడుము. చిన్న షార్ట్ కట్స్ ఇవి. దాన్ని డివైడెడ్ 4 చేస్తే మనకి 8 వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నడుము కొలత మనకి 8 వచ్చింది కదా, అదే ఛాతీ కొలత చూద్దాము. అది ఎట్ సైడ్ తీసుకోవాలి అంటే ఉక్స్ ఎక్కడ కుడతామో అట్ సైడ్ మనకి ఛాతీ కొలత అవుతుంది. ఎందుకంటే కొందరు లెఫ్ట్ రైట్ ఎక్కడైనా పెట్టుకుంటారు ఉక్స్. తెలంగాణ వాళ్ళు అయితేనేమో రైట్ సైడ్, ఆంధ్ర అయితేనేమో లెఫ్ట్ అనమాట. అందుకని మనం అవన్నీ లెఫ్ట్ రైట్ గుర్తు పెట్టుకోకుండా ఓన్లీ ఉక్స్ ఎట్ సైడ్ ఉంటే అటు మనం ఛాతీ కొలత తీసుకోవాలి. ఛాతీ అంటే చెస్ట్ అనమాట. ఛాతీ కొలత ఇప్పుడు ఎవరు అనట్లేదు, చెస్ట్ అంటేనే బెటర్. మనం రాసుకోవడం కూడా చెస్ట్ అంటే C అని రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చెస్ట్ కొలత 9.5 వచ్చింది. అంటే దీన్ని మనం 30 కాదండి, సారీ, 9తో ఇంటూ చేయాలి. 9.5 ఇంటూ 4 వేసుకోవాలన్నమాట. ఎట్లయితే మనం 32 నడుం భాగం వస్తే దాన్ని డివైడ్ అంటే ఆఫ్ చేస్తున్నాం కాబట్టి డివైడ్ చేసాము. ఇప్పుడు మనం ఓన్లీ 9.5ని ఇంటూ చేయాలన్నమాట. 4తో ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది, మొత్తం 38 వస్తుంది అనమాట. ఒకవేళ తను కస్టమర్ అడిగింది అనుకో, నా చెస్ట్ సైజ్ ఎంత అంటే 38 అని చెప్పాలి. ఒకవేళ తను ఇన్నర్ కొనుక్కుంటా అంటే 38 కొనొద్దని చెప్పాలి. 36 మాత్రమే తీసుకోమని చెప్పాలి. ఓకేనా? మీకు కొంచెం స్టార్టింగ్ అర్థం కాదు, కాకపోతే 1కి 2 సార్లు వీడియో చూసినా అర్థం అవుతుంది, లేకపోతే కొంచెం స్లోగా చూసినా అర్థం అవుతుంది. కంగారు పడేది ఏమి ఉండదు. ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నేను తీసుకునేది హ్యాండ్స్ లెంత్ అనమాట. జాయింట్ కి మీరు కంగారు పడొద్దు, జాయింట్ వదిలేసి మీరు ఫస్ట్ హ్యాండ్ లెంత్ చూసుకోండి. నాకు 5 కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. నేను 5 పెడుతున్నాను. తను కొంచెం చిన్నగా వచ్చినా సరే వేసుకుంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లెంత్ లూజ్ మీకు అంత డౌట్ ఉంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఎక్కువ ఉంది, అందుకని 5 తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ ఇలా చూస్తే మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది. సీదా కంటే ఉల్టాలో ఏ మెజర్మెంట్స్ అయినా మనకి పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. అలా అని లాగొద్దు క్లాత్. ఇప్పుడు 7 వరకు వస్తుంది. అంటే ఇప్పుడు హ్యాండ్ లూజ్, హ్యాండ్ లెంత్ అని నేను ఏం రాయను, జస్ట్ హెచ్ అని పెట్టేశాను. ఫస్ట్ తీసుకునేది లెంత్ అనమాట 5. నెక్స్ట్ వచ్చేసి లూజ్ 7 లేదా 6 3/4 అనమాట. ఇట్లా జస్ట్ ఒక హెచ్ రాసుకొని మనం రాసుకుంటే అయిపోద్ది. అది అక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్, బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ నెక్ అలా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. నేనైతే ఫ్రంట్ నెక్ చూస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా ఎప్పుడైనా ఉక్స్ సైడే చూసుకోవాలి. ఉక్స్ ఎక్కడైతే కుడతామో అటే చూసుకోవాలి. కాజా సైడ్ పొరపాటున కూడా చూడొద్దు. ఎందుకంటే కాజాకి మనం ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం కాబట్టి ముందుకు వస్తుంది. అందుకని మనం ఉక్స్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. నాకు ఫ్రంట్ లెంత్ వచ్చేసి 7 ఉన్నట్టుంది. బ్యాక్ లెంత్ వచ్చేసి 4.5. ఫ్రంట్ అంటే నేను ఫ్రంట్ నెక్ డీప్ అవన్నీ ఏం రాయను, జస్ట్ F అని రాస్తాను. F అని రాసేసి ఫ్రంట్ లెంత్ వేసుకుంటున్నాను.
బి అంటే బ్యాక్ సైడ్, ఇంకెక్కడ రాదు కాబట్టి బి అంటే బ్యాక్ సైడ్ లెంత్. నేను జస్ట్ వెనకాల వి పట్టి ఎంత పెద్ద ఉందో దాన్ని రాసేసుకుంటే నాకు తెలిసిపోతుంది. మీరు కూడా అలానే ఫాలో అయితే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి షోల్డర్ అనమాట. షోల్డర్ కంపల్సరీ కొందరు కస్టమర్స్ నాకు ఎంతైతే షోల్డర్ ఉందో మీరు అంతే రావాలి అని చెప్తారనమాట. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కుట్టుతో సహా చూసుకోవాలి. కొంచెం ఏమంటారు నెక్ పీస్ కి వదిలేసి హ్యాండ్ జాయిన్ చేసాం కదా, ఆ స్టిచ్చింగ్ కూడా మనం కలుపుకోవాలన్నమాట. మినిమం మనకి ఎంత ఉంది, 2.5 ఉంది, ప్లస్ 1/4. ఎందుకంటే నెక్ పట్టి కుడతాం కదా, గల్ల పీస్ వేసేటప్పుడు పావు ఇంచిపోతుంది కాబట్టి ఆ ప్లేస్ చేసుకొని నేను పావు తక్కువ 3 వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ లెంత్ చూసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చూడొచ్చు. నేనైతే ఫ్రంట్ లెంత్ చూస్తున్నాను. కొంచెం లాగాలి, మరీ ఎక్కువ లాగొద్దు, మరీ తక్కువ లాగొద్దు. మ్యాక్సిమం కొంచెం ఫ్రంట్ లెంత్ ఇక్కడ ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలానే ట్రై చేయండి. 13 వచ్చిందనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మనం సీదా నుంచి చూద్దాం. ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడి వరకు చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇంకొక ట్రిక్ కూడా ఉంటుంది ఇందులో. మనకి బ్యాక్ లెంత్ ఎంతైతే ఉంటుందో దాంట్లో మనం 1.5 మైనస్ చేయాలి, మనకి ఫ్రంట్ లెంత్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ లెంత్ మనకి మొత్తం బ్యాక్ లెంత్ ఎంతైతే ఉంటుందో దాని నుంచి మనం -1.5 చేస్తే మనకి ఇది ఫ్రంట్ లెంత్ అవుతుంది. ఇది ఒక ట్రిక్ అనమాట. ఒకవేళ లేదు బ్యాక్ సైడ్ చాలా లెంత్ ఉంది అనుకుంటే, అంటే కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే -2 చేయాలి, లేదంటే నార్మల్ ఉంటే -1.5. చూడండి ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ లెంత్ లో నుంచి 1.5 తీసిన 13 వచ్చింది. లేదు ఒకవేళ ఇక్కడ చూసుకున్నా మనకి 13 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హుక్స్ పట్టి కాజాపట్టి అంటాం కదా, వాటి లెంత్ అనమాట. దాంట్లో 2 వస్తాయి. ఒకటి మొత్తం ఫ్రంట్ షేప్ పట్టిది మిడిల్ అనమాట, ఫ్రంట్ మిడిల్ అంటాం మనం దాన్ని. ఇంకొకటి క్రాస్ పట్టి లెంత్ అనమాట. ఆ 2 కలిపేసి చూసుకోవచ్చు, లేదా విడివిడిగా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మిడిల్ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి. నాకు యాక్చువల్లీ 3 ఉందనమాట. 3 అయితే స్టిచ్చింగ్ కోసం +1 చేయాలి, ఎందుకంటే మిడిల్ డాట్ వస్తుంది, కింద క్రాస్ పట్టి జాయింట్ అవుతుంది కాబట్టి +1 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు క్రాస్ పట్టి అనమాట. క్రాస్ పట్టి కూడా లెంత్ 3 ఉంది, దానికి వచ్చేసి +1 చేశాను, 4 వస్తుంది. క్రాస్ పట్టి చంక సైడ్ ఒక లెంత్ ఉంటుంది, ఫ్రంట్ హుక్స్ పట్టి సైడ్ ఒక లెంత్ ఉంటుంది. అంటే క్రాస్ పట్టి ఇలా తీసుకోవాలి, ఒక సైడ్ 4 ఒక సైడ్ 3. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనం చంక రౌండ్ చూసుకోవాలి. కుట్టు వరకే, ఎక్కడైతే కుట్లు వచ్చాయో అక్కడి వరకే చూసుకోండి. మిగతాది ఎందుకంటే ఖర్చు కాబట్టి ఆటోమేటిక్ గా మనం ప్లస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చంక రౌండ్ 8 అనమాట. మనం దీన్ని ఏమంటామంటే ఆమ్ రౌండ్. ఏ పెట్టుకున్నా సరిపోతుంది. నేను యాక్చువల్గా అయితే ఏనే పెట్టుకుంటాను, మీకోసం ఆమ్ రౌండ్ అని రాస్తున్నాను. 8. ఫ్రెండ్స్ టోటల్ మెజర్మెంట్స్ నాకు 11 వచ్చాయి. ఈ మెజర్మెంట్ ఉంటే మనం ఎప్పుడైనా ఈజీగా కట్ చేయొచ్చు. ప్రతిసారి బ్లౌజ్ మనం మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.